వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. పరకాల పట్టణం ముంపునకు గురి కాకుండా ప్రణాళికబద్ధంగా అంచనవారీగా నగరాభించిన సుందరీకరణ చేసి అభివృద్ధి చేస్తానని, అందుకు ప్రజల సహకారం అవసరమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలైన తామర చెరువు, మత్తడి కాలువ, మాదారం, బంధం రోడ్డు కల్వర్టు, ఆంధ్ర బ్యాంకు వద్ద గల డ్రైనేజీ, భూపాల్పల్లి రోడ్డు కల్వర్ట్, పద్మశాలివాడ, పోచమ్మగుడి డ్రైనేజీ పనులను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సందర్శించారు. వర్షాకాల నేపథ్యంలో వరద ముంపు ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణలకు గురైన నాలాలను, డ్రైనేజీ వ్యవస్థను, అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను వెంటనే గుర్తించి పట్టణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులను చేపట్టాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. దామర చెరువు, మత్తడి కాలువ, నాలాపై ఉన్న ఆక్రమణలను తొలగించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. చెరువు కట్ట పటిష్టతకు చేపట్టాల్సిన పనులను అంచనాలతో సహా రూపొందించాలని అన్నారు. అనంతరం ఆంధ్ర బ్యాంకు వద్ద గల డ్రైనేజీ నాలాపై వెలిసిన అక్రమ నిర్మాణాల తొలగింపును వెంటనే చర్యలు చేపట్టామని తెలిపారు. పరకాల పట్టణం వరద ముంపు నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలతో నివేదిక రూపొందించాలన్నారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని, ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా ఆక్రమణలకు తొలగించి నాలాను విస్తరించాలన్నారు. తమ స్వలాభం కోసమే గత ప్రభుత్వ పాలకులు ప్రారంభించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని అన్నారు. మురికి కాల్వల ఆక్రమణలను వెంటనే తొలగించి మురికి నీరు ఆగకుండా యథావిధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు తమ బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కోరినట్లు తెలిపారు. వాళ్ళైతే పెద్ద మనుషులు ఉన్నారు, చాలా చిన్నపిల్లలు కూడా కానీ మీరు కూడా చూశారు. వాళ్ళందరూ కూడా వచ్చి వర్షం వచ్చిందంటే మొత్తం మా ఇంట్లో మునిగిపోతున్నాయి. దానికి పరిష్కారం అనేది ఇమ్మీడియట్లీ పరిష్కారం చూపించలేకపోతున్నాను ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్. కానీ శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. ఇప్పుడే ఈ గారికి ముందు కమిషనర్ గారికి కూడా వారికి ఆదేశించడం జరిగింది. టోటల్ పరకాల టౌన్ ఒక కన్సల్టెన్సీకి ఇచ్చి టోటల్ వర్షపు నీరు ఎక్కడ నిలబడకుండా బయటకు పోవాలి, ఎక్కడ ఏ ఒక్క ఇల్లు కూడా వరద వరదలో మునగొద్దు, అంటే ఇంట్లోకి నీళ్ళు రావద్దు అని అంటే టోటల్గా సర్వే చేసి దాని యొక్క ఎక్కడ ఏ సైజ్ ఆఫ్ డ్రైనేజ్ పెడితే డిశ్చార్జి సక్రమంగా జరగాలి, రోడ్ల మీదకి నీళ్ళు రాకుండా ఇళ్ళకి నీళ్ళు రాకుండా చేయగలుగుతాం. దాన్ని టోటల్గా ఒక కన్సల్టెన్సీ పెట్టి టోటల్ పరకాల టౌన్ ఒక ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి ఒక ప్రోగ్రామ్ కింద దాన్ని ఒక ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి మరి ప్రభుత్వం దృష్టిని, ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకుపోయి అది ఎన్ని కోట్లయినా కూడా ఈ ప్యాచెస్ చేసుకుంటే పోతే కుదరదు. మెయిన్ డ్రైవ్ దగ్గర వదిలిపెడితే ఎవ్రీ రోడ్ మీద అంటే ఎవ్రీ కార్నర్ కూడా సరి అయిన డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా వాటర్ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో వాటర్ పైప్ లైన్స్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నాయి. వాటర్ పైప్ లైన్స్ కూడా సేఫ్టీగా ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా చేసి ఒక కన్సల్టెన్సీని పెట్టి టోటల్ టౌన్ డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ బాగు చేయడానికి ఒక ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఎస్టిమేషన్స్లో చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మరి సాధ్యమైనంత వరకు తొందరలోనే, అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం అయిపోయే వరకు అది ఏం చేయలేదు. మనం ఉంటే సిల్ రిమూవ్ చేయగలుగుతాము, అదే చేయగలుగుతాము. యాక్చువల్గా మెయిన్ డోర్ మీద ఇక్కడ మనం చూసిన యూనియన్ బ్యాంక్ దగ్గర కలవాటు పెద్దగా చేద్దాం అనుకున్నాం. దానికి కనీసం 2 నెలల పైన టైం పెట్టినట్టున్నది. అంటే కొంత పబ్లిక్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దాన్ని మొదలైన స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఆర్ఎంబి గారు కూడా వచ్చారు, వాటిలో మనకి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కొంత ఈ వర్షాకాలము పబ్లిక్ బాగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కనుక దాన్ని ఇప్పుడు ముట్టుకోకుండా, ఎందుకంటే పరకాల నుండి గూడపడి వరకు నేషనల్ హైవే కింద టోటల్ రోడ్ కొత్తది కూడా శాంక్షన్ అవుతుంది. ఇప్పటికే మేము తీసుకున్నాం. దాని డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారైంది. ఆ
ప్రాజెక్ట్ అయిపోయే క్రమంలో కూడా బోత్ సైడ్స్ డ్రైనేజ్ సరిపోయేంత డ్రైనేజ్ మేము కూడా ప్రపోజల్ పెట్టబోతున్నాం. ఓవరాల్గా ఈ పట్టణంలో ఇక్కడ ముప్పు అనేది లేకుండా డ్రైనేజ్ వ్యవస్థ కూడా సక్రమంగా ఉండే విధంగా ఒక ప్లాన్కు రూపకల్పన చేయడం జరుగుతుంది.